నిజంగా రసూల్బీ మేడంకి, తర్వాత ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్కి, తర్వాత ఇక్కడ వచ్చిన మత పెద్దలందరికీ, పూజారికి, పంతులకి, కాజీలకి, మౌలవీలకి, ఫాదర్స్కి అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఒక 2-3 థింగ్స్ మాట్లాడుతున్నాం. చైల్డ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అంటే ఓకే, మ్యారేజ్ పంతులు చేస్తారు కాబట్టి మీరు మీతో చెప్పి పెళ్ళి ఆపేయడం, या शादियां जो है काजी का सामने होते हैं, इसीलिए आपको बोल रहे तो आप शादी रुकवा देते, ये नहीं मेरा इरादा. ఇది కాదు నా మీటింగ్ నేను వచ్చి చెప్పడానికి కారణం ఏంటి అంటే, మ్యారేజ్ అనేది జీవితంలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్, ఇంపార్టెంట్ థింగ్. అయితే మీ ద్వారా ఎవరైతే పెళ్లి దాకా వెళ్తున్నారు, ఇక్కడ ఉన్న పౌరులు ఉన్నారు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ షేప్ చేయాలి. आपके द्वारा आपके बात सुन के लोग बदलते, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలి, మంచి మార్గంలో తీసుకువెళ్ళాలి, దాని గురించి మాట్లాడదాం ఉద్దేశంతో వచ్చారు. ఇన్ దట్ థింగ్ చైల్డ్ మ్యారేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న క్వశ్చన్, మనం ఏం సంపాదించాలి? అందరు కష్టపడుతున్నారు, ఏం సంపాదించాలి? मी మాట వింటారా? या आप जाके मैं जाके कोई गांव में जाके बोलूंगा कुरान का ये मतलब बोल के मैं बोलूंगा तो मेरे बात सुनते हैं, आपके बात सुनते हैं. మీరు దేవుడి గురించి చెప్పే దేవుడు అనేవారు జస్ట్ చదువుకోవడానికో లేదంటే మనం మాట్లాడుకోవడానికో కాదు. అది మన యొక్క సంప్రదాయం, మనం ఎట్లా మెలగాలి, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది నేర్పచ్చు. మనం అది అందరికీ చెప్పాలి. సరే, ఓన్లీ మ్యారేజ్ వచ్చినప్పుడు నేను అరే ఏజ్ సర్టిఫికేట్ చూస్తాను, ఓకే వాళ్ళ వ్యక్తి వచ్చాడు ఏజ్ 21 years, అమ్మాయి వచ్చింది ఏజ్ 18 years, లీగల్ మ్యారేజ్ పెళ్లి చేసేస్తాను, అట్లా వెళ్తే ఎప్పటికీ మన ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాలేదు. प्रॉब्लम నుంచి బయటికి రావాలి అని, ये प्रॉब्लम की ये जड़ को बाहर निकालना है तो ये नहीं देखने के सर्टिफिकेट है नहीं, दिमाग पे जो बैठा हुआ है उसको हम लोग बदलाव लाना है. వాళ్ళ మైండ్ లో ఏముందో అది మార్చాలి అంటే పెళ్ళప్పుడే కాదండి. మీరు జనరల్ ఎప్పుడు వెళ్ళినా లేదంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినా 4 మంచి మాటలు చెప్పాలి, ఎట్లా వెలగాలో చెప్పాలి. అట్లానే వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చగలరు. ఒక ఎగ్జాంపుల్ దీనిలో నేను చూపిస్తున్నాను, ఈ ఎగ్జాంపుల్ దిగాలో గోవిందా అని చిన్నపిల్లలు కూడా స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 27 మ్యారేజెస్ చూపించారు. ఎందుకు ఆపలేము అనుకుంటారు? ఇప్పుడు అమ్మాయి జగిత్యాల నుంచి మనం రెగ్యులర్గా ప్రజలతో మాట్లాడి జనాలు ఈ అవగాహన తీసుకొస్తే కంటిన్యూస్లీ बात करके इन लोगों दिमाग पे ये डालते हैं, జనాలు ఈ అవగాహన తీసుకొస్తే వాళ్ళే ఆటోమేటిక్గా 18 కన్నా తక్కువ బేసిక్ మినిమం ఉండాలి. మనం ఏ 5 years ఓట్ మళ్ళీ చేసిన అవకాశం ఉంటుంది, మళ్ళీ పెళ్లి చేసిన అవకాశం ఉండదు, ఉండాలని కోరుకోవచ్చు. ఏ షాదీ కాఫీ. అయితే ఆ ఏజ్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. సి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏజ్. ఎందుకు ఇంపార్టెన్స్? 25 years ఉంటే బాగా ఆడాడు. హుసేన్ బోల్ట్ 16 years ఉంటే బాగా పరిగెత్తాడా? 25 years ఉంటే వరల్డ్ రికార్డ్, 24 years ఉంటే వరల్డ్ రికార్డ్ కొట్టాడు. మంచి డెసిషన్ బాగా ఆలోచించి తీసుకోగలుగుతాం. అందుకోసం మీ ద్వారా జనాలందరికీ తెలియజేయాల్సింది ఏంటి అంటే, టైం తీసుకొని మంచి డెసిషన్ తీసుకోండి. పెద్ద విషయంలో आपके द्वारा हमारे जो भी
नक्सली जो भी आते उनको ये हम लोग समझाना है कि सोच समझ के एक अच्छा डिसीजन लेना है। ఇది ఇంపార్టెంట్ మనకి। ఇప్పుడు ఈ కేసు పెట్టచ్చు, దీంట్లో ఏమంటారు సార్, పూజారికి తెలిసే పెళ్ళైంది లేదా కాళీకి తెలిసే పెళ్ళైంది అన్నాడు అనుకో, ఇబ్బంది ఎవరి పైన వస్తుంది? పూజారి పైన जो भी काजी गया उसके ऊपर भी आता है, ఎవరైతే పూజారి చేసాడో వాడి పైన కూడా వస్తుంది కదా, వస్తుంది అంటే ఏమవుతుంది? तो एक लाइव एग्जांपल है, दिस इज लाइक లాస్ట్ మంత్ బోధన కేసు ఉంది, లాస్ట్ మంత్ నా బోధనలో ఈ కేసు అయింది, అందుకే తీశాను ఈ కేసు। పరివర్తన రావాలి, ఎలా రావాలి అంటే మీలాంటి పెద్ద మనుషులు చెప్తే 10 మందిని వింటారు। నేను బయట నుంచి వచ్చినా బయట నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకి, 2 ఏళ్ళు ఉన్నాడు సార్ ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడు, 2 साल है सर करके जो भी बोलना है बोल दिया चले गए, यही బయట నుంచి వచ్చినా బయట నుంచి మీరు చెప్తే మీ మాట వాళ్ళకి కంటిన్యూస్గా చెప్తా ఉంటే మాట్లాడుతూ ఉంటే దీని కోర్స్ అవుతుంది, వాళ్ళని మంచి మార్గం వైపు తీసుకెళ్ళే ఛాన్స్ ఇవ్వగలుగుతాము। ఏ మతంలో అయినా మనకి పిల్లలు అట్లాగా ప్రతి రిలీజియన్లో ప్రతి మతంలో స్త్రీ పురుషులకి సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది। మా యొక్క ఈ ఉద్దేశం, మా యొక్క ఈ చిన్న ప్రయత్నం ఒకటే, మీ ద్వారా మీరు వెళ్ళి చేయాల్సింది ఏంటంటే, మీరు వెళ్ళి మాటలు జనాలతో మాట్లాడేటప్పుడు వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ గుడ్ పర్సన్, మంచి వ్యక్తిగా ఎట్లా ఉండాలి అనేది చెప్పాలి। దానిలో భాగంగానే ఇది కూడా వస్తుంది, చైల్డ్ మ్యారేజ్ వద్దు, డ్రగ్స్ దూరంగా ఉందాం, మందు దగ్గరికి వెళ్ళొద్దు, గొడవలు పడొద్దు, ఇవన్నీ వస్తాయి। నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదో ఇది ఒక అవకాశం వచ్చింది కదా అని జస్ట్ చైల్డ్ మ్యారేజ్ చెప్పే అనుకోవట్లేదు। మీరు సోషల్ చేంజ్ తీసుకురాగలుగుతారు, आप लोग जनता में वो चेंज ला सकते हैं। ఎందుకు మీరు చేంజ్ రాగలుగుతారు అంటే మీరు రెగ్యులర్ గా మాట్లాడగలుగుతారు, మిమ్మల్ని మీద ఉన్న నమ్మకం అట్లాంటిది, మేము రెగ్యులర్ గా మాట్లాడలేము, అది ఇంపార్టెంట్ మనకి, జనాల్ని మంచి మార్గాల్లో తీసుకువెళ్ళాలి। అందులో చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటున్నానంటే చైల్డ్ మ్యారేజ్ అయిన తర్వాత పుట్టే పిల్లల యొక్క ఫ్యూచర్ మ్యారేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది। ఒక వ్యక్తి వాళ్ళ మదర్ ఫాదర్ హ్యాపీగా ఉన్నారు, బాగా పెళ్లి చేసుకున్నారు, సుఖంగా ఉన్నారు, తర్వాత పుట్టిన పాప గాని బాబు గాని ఎట్లా పెరుగుతాడు, బాబు కష్టపడాలా, సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, కానీ మీరు అక్కడే ఉంటారు, మీ దగ్గర జనాలు వస్తూ ఉంటారు, మాట తినగా వేగుతుంది।